హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం బొంబాయి రవ్వతో 2 రకాల వడియాలు రెసిపీస్ని చూద్దాము. 1 కప్పు రవ్వతోనే మనకి బోలెడు వడియాలు వస్తాయండి. ఈ కొలతలతో చేసి చూడండి, మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చక్కగా వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో వడియాలు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి, కరకరలాడుతూ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రవ్వ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా 5 ఎండుమిర్చిని తొడిమలు తీసేసుకొని లోపల గింజల్ని కొంచెం తీసేసుకోవాలండి. గింజలతో సహా వేసేసామంటే వడియాల్లో గింజలు ఎక్కువైపోతాయి, అందుకని మరీ పూర్తిగా తీసేయొద్దు, కొన్ని గింజలు మటుకు తీసేయండి. ఇలా గింజలు తీసేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1 కప్పు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అది వేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా అవదండి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి పోసేసుకోవాలి. మిక్సీ జార్లో మరొక 1/2 కప్పు నీళ్లు పోసి తొలుపుకొని ఆ నీళ్లు కూడా ఈ పిండిలో వేసేసుకోవాలి. ఇక్కడ మొత్తం మనం 1.5 కప్పు నీళ్లు వాడాము. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. పిండి అలాగే ఎండుమిర్చి పొడి కూడా రెడీగా ఉన్నాయి. వడియాలు పెట్టడానికి ఒక కాటన్ క్లాత్ని నీళ్ళల్లో వేసి నానపెట్టుకోవాలి. అడుగు మందం కల ఒక పెద్ద గిన్నెలో 8 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నానండి. 5 లీటర్స్ కుక్కర్ అయితే మనం తీసుకున్న 1 కప్పు రవ్వకి సరిపోతుంది. చిన్నదైందనుకోండి రవ్వ పొంగిపోతుంది, కొంచెం పెద్ద పాత్రే తీసుకోండి. అలాగే అడుగు కూడా కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోవాలి. మొత్తం మనం 8 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. నీళ్ళ మరుగుతున్నప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వడియాలకి ఉప్పు ఎక్కువ పట్టదండి, కొంచెం తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువైతే అస్సలు తినలేము. 1/2 టీ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచి రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసే ముందు దీన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఈ కాగిన నీళ్ళల్లో పోసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. 2 నిమిషాలకే చూడండి చిక్కబడ్డం స్టార్ట్ అయింది. మీకు రవ్వ పొంగుతున్నట్లయితే ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకోండి. మీడియంకి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కనీసం 12 నుంచి 15 నిమిషాల పాటు ఈ రవ్వని బాగా ఉడికించుకోవాలి. రవ్వ బాగా ఉడికితే వడియాలు కూడా చక్కగా వస్తాయండి. రవ్వని బాగా చిక్కగా ఉడికించుకోకూడదండి. చిక్కగా అయిపోయిందంటే ఆరిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి పొడిని చివర్లో వేసుకోవాలండి. ముందే వేసామంటే బాగా ఉడికి వడియాలు కొంచెం రంగు మారుతాయి. నాకైతే కరెక్ట్గా 15 నిమిషాలు టైం పట్టిందండి ఉడకడానికి. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. నీళ్ళలో నానబెట్టుకున్న కాటన్ క్లాత్ని నీళ్ళేమీ లేకుండా బాగా పిండేసుకోవాలి. ఈ క్లాత్ని ఎక్కడైతే వడియాలు పెట్టుకోవాలనుకుంటామో అక్కడ ఇలా 2 పొరల మీద వేసుకోవాలి. వడియాల పిండిని మరొక చిన్న గిన్నెలోకి తీసుకుంటే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అలాగే పిండి కూడా ఆరిపోకుండా ఉంటుంది. ఈ మిగిలిన పిండి మీద మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న గుంట గరిటె తీసుకొని పిండిని ఇలా పోసుకోవాలి. స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం పలుచగానే ఉంటుంది కాబట్టి దానంతట అదే స్ప్రెడ్ అయిపోతుంది. కొంచెం దూరంగా పెట్టుకోండి. మీరు కావాలంటే చిన్న వడియాలు కూడా పెట్టుకోవచ్చు. వడియాల్ని ఎప్పుడు కూడా కాటన్ క్లాత్ మీదే పెట్టాలండి, కవర్స్ మీద పెట్టకూడదు, హెల్త్కి అంత మంచిది కాదు. ఇలా వడియాలన్నీ పెట్టిన తర్వాత ఎండలో బాగా ఎండనివ్వాలి. ఈ వడియాలు సాయంత్రానికి ఇంకా పచ్చిగానే ఉంటాయండి.
ఇంట్లో ఫ్యాన్ వేసి రాత్రంతా ఫ్యాన్ కిందే ఉంచాలి. నేను కొన్ని వడియాల్ని ఇంట్లో పెట్టానండి. వీటిని అసలు ఎండలో పెట్టలేదు. అంటే ఎండ రాని వాళ్ళకి ఇంట్లో వడియాలు ఎండుతాయో లేదో టెస్ట్ చేద్దామని పెట్టాను. 24 hours హై స్పీడ్లో పెట్టానండి ఫ్యాన్ని. వడియాలు చక్కగా ఎండిపోయాయి. వడియాలు పూర్తిగా ఎండిన తర్వాత వెనక వైపున కొన్ని నీళ్లు చల్లుకోవాలి. చిన్న గిన్నెలోకి తీసుకొని ఇలా క్లాత్ పైన చల్లుకోవాలి. చల్లిన తర్వాత 1 నిమిషం పాటు అలా వదిలేయండి. అప్పుడు వడియాలు చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, క్లాత్ నుంచి ఎంత చక్కగా సపరేట్ అయిపోతున్నాయో. క్లాత్ పైన కూడా వడియాలు చక్కగా పల్చగా వచ్చాయి కదా. మీకు వడియాలు తీస్తున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి, లాగేశారంటే విరిగిపోతాయి. వెనక వైపున కొంచెం తడి చేసుకోండి, అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. వడియాలు తీసిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టారంటే అంటుకుపోతాయి. క్లాత్ పైన ఇలా దూరంగా ఉంచి ఎండకి బాగా ఎండనివ్వాలి. ఇవి ఫ్యాన్ గాలికి కూడా చక్కగా ఎండిపోతాయండి, సమ్మరే కాబట్టి. అయితే మీరు ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవాలనుకుంటే, అంటే 1 లేదా 2 సంవత్సరాలు నిల్వ ఉండాలంటే మటుకు ఎండకి 2 రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. అంతేనండి, రవ్వ వడియాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వేయించి చూద్దాము. నూనె బాగా కాగిన తర్వాత వడియం వేసుకోవాలి. చూడండి చక్కగా పొంగుతుందో. కొత్త వడియాలు మరి తెల్లగా రావండి, కొంచెం కలర్ లైట్గా రెడ్డిష్గా వస్తాయి. మీకు రోజులు గడిచే కొద్దీ వేయించిన తర్వాత వడియాలు తెల్లగా ఉంటాయి. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, కరకరలాడుతూ. మరి మీరు కూడా ఈ రవ్వ వడియాల్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇప్పుడు మనం బొంబాయి రవ్వతో మురుకు వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కొలతలతో చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసినా కానీ వడియాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, వడియాలు చక్కగా పొంగుతున్నాయో కదా. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అన్నిటికంటే కూడా సింపుల్ వడియాలంటే ఇవేనండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. 1 కప్పు రవ్వతో మనకి బోలెడు వడియాలు వస్తాయి. చూసారు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అడుగు మందంకల ఒక గిన్నెని తీసుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నానండి. దీంట్లో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వాము, మీ దగ్గర వాము లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, పచ్చి నువ్వులేనండి. రుచికి సరిపడంత ఉప్పు ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ, అది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెం పోస్తూ కలుపుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ వచ్చేసి లోలోనే ఉండాలి. మనం నీళ్లు తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ, ఇది వచ్చేసి 1/2 కిలో ఉంటుందండి ఈ రవ్వ. కలపడం ఆపేశారంటే ఉండ కట్టేస్తుంది. లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. కొంచెం సేపటికి ఈ విధంగా చిక్కబడుతుంది. ఇలాగే మరికొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గరగా అవ్వాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని మూత పెట్టేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే రవ్వ చక్కగా ఉడుకుంటుంది. ఈ విధంగా మ్యాష్ చేస్తున్నట్లుగా 1 నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది మరి కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మరి గట్టిగా ఉడికించేయొద్దండి, ఆరిన తర్వాత రవ్వ మరి కొంచెం గట్టి పడుతుంది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. మరీ పూర్తిగా కాదు, కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు ఒక కాటన్ క్లాత్ని నీళ్ళలో తడిపేసి నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసుకుని 2 పొరల మీద వేసుకోవాలి. అలాగే మురుకులు గొట్టంలో ఈ విధంగా స్టార్ ప్లేట్ని వేసుకోవాలి. ఈ రవ్వ మిశ్రమం ఆరిన తర్వాత చూడండి, మరి కొంచెం గట్టిపడింది కదా. మరీ పూర్తిగా ఆరిపోకూడదండి, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు చేతిని నీళ్ళలో తడుపుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకోవాలి. ఈ విధంగా నీళ్ళతో తడుపుకోవడం వల్ల పిండి చేతులకు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని మురుకుల గొట్టంలోకి పెట్టేసుకోవాలి. ఈ మురుకులు గొట్టానికి సరిపడా పిండిని పెట్టేసుకుని మూతని క్లోజ్ చేసేసుకోవాలి. నేనైతే వడియాలని ఇంట్లోనే పెడుతున్నానండి. మీకు ఎండ తగిలే అవకాశం ఉంటే బయట పెట్టుకోండి. ఎండ ఇంట్లోకి రాని వాళ్ళు చక్కగా ఫ్యాన్ కింద అయినా వడియాలని పెట్టేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా
2 సార్లు చుడితే సరిపోతుంది, మరి ఎక్కువ సార్లు అవసరం లేదు. ఇలాగే మిగిలిన వడియాలన్నీ వేసుకోవాలి. ఇలా వడియాలన్నీ పెట్టేసుకొని ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేస్తే ఇవి చక్కగా ఆరిపోతాయి. మీరు కావాలంటే ఎండలో అయినా ఎండబెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి చక్కగా ఎండిపోయాయి. క్లాత్ పైన పెట్టినా కానీ వడియాలు ఈజీగానే వస్తాయండి. కవర్ పైన పెట్టడం హెల్త్కి అంత మంచిది కాదు. వీలైతే మీరు కాటన్ క్లాత్ పైన వడియాలని పెట్టుకోండి. 1 కప్పు రవ్వతోనే చూసారా ఎన్ని వడియాలు వచ్చాయో. ఇలా అన్నీ తీసేసిన తర్వాత వీటిని మరొక 2 రోజుల పాటు బాగా ఆరనివ్వండి. తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఎండలో ఎండపెట్టుకుంటే ఈ వడియాలు సంవత్సరం అంతా నిలువ ఉంటాయి. చూడండి రవ్వ వడియాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. వడియాలు వేయించడానికి నూనె బాగా కాగాలండి. అప్పుడే వడియాలు చక్కగా పొంగుతాయి. ఈ వడియాల్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి చక్కగా పొంగుతున్నాయో కదా, తెల్లగా ఎంత బాగా వచ్చాయి కదా వడియాలు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదండి. ఎవరైనా సరే ఈజీగా పెట్టేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మనం నువ్వులు వేసాము, వాము, వీటి వల్ల ఈ వడియాలకి మంచి రుచి వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రవ్వ మురుకు వడియాల్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించాయో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.